నమస్తే, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. వెల్కమ్ టు సుమన్ టీవీ మహాలక్ష్మి. ఈరోజు మన ముందరున్న మహాలక్ష్మి ఒక లేడీ కండక్టర్ అండి. తను 10th క్లాస్ వరకు చదివి ఈ జాబ్ చేస్తూ పెళ్లి చేసుకుని ఒక బిడ్డ పుట్టాక డబుల్ పీజీ చేశారు. ఇప్పుడు PhD కూడా చేయబోతున్నారు. తను ప్రతి ప్యాసింజర్తో ఫ్రెండ్లీగా ఉంటూ జాలీగా జాబ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అంత మంచిగా జాబ్ చేస్తున్నారని చెప్పి సజ్జనార్ గారు సన్మానం కూడా చేశారు పిలిచి. సో అంత గొప్ప మహిళ ఎవరు అంటే మన లేడీ కండక్టర్, మన మహాలక్ష్మి అనుపారాణి గారు. సో ఒక్కసారి తన లైఫ్ స్టోరీ అందరు తెలుసుకోవాలి. చాలా ఆదర్శంగా ఉంటుందండి తన స్టోరీ. సో అవన్నీ మనం అనుపారాణి గారితో మాట్లాడుకుందాం. నమస్తే అనుపారాణి గారు. నమస్తే మేడం. మా సుమన్ టీవీ మహాలక్ష్మికి లేడీ కండక్టర్ వచ్చారండి. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూస్తే. మాకు కూడా మీరు ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అయితే అనుపారాణి గారు ఎక్కడ పుట్టారు? ఒక లేడీ కండక్టర్ కదా. అవును. ఎంతవరకు చదివారు? స్టడీ అంతా ఎలా జరిగింది? నా ప్రాపర్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్, రాజేంద్ర నగర్ మండల్, విలేజ్ ఉప్పర్పల్లి. మా డాడీకి 4 సంతానం. అయితే 4 సంతానంలో 3 అక్క చెల్లెలం, ఒక అన్నయ్య. వాళ్ళు కూడా వెల్ లిటరేచర్. అక్క వాళ్ళిద్దరూ స్టాన్లీ స్కూల్లో చదివారు, అన్నయ్య మెథడిస్ట్లో చదివాడు. నేను మాత్రం గవర్నమెంట్ స్కూల్లో చదివాను. మీరొక్కరే గవర్నమెంట్? ఎందుకలా? అయితే మా మమ్మీకి వాళ్ళు హాస్టల్లో ఉండేది, మాకు వ్యవసాయం ఉంది. అయితే వ్యవసాయం ఉంటే మా అక్కలు హాస్టల్లో ఉండేవాళ్ళు కదా. మమ్మీ డాడీ ఇద్దరు ఉండి పిల్లలు లేనట్టు అయిపోతారు కదా. నేనంటే కొంచెం లాడెక్కువ, చిన్న పాపను కదా, లాస్ట్ కాబట్టి. అందుకని ఇంక నన్ను గవర్నమెంట్ స్కూల్లోనే చదివించారు. ఊర్లో 5th వరకు చదివాను ఉప్పర్పల్లిలో. తర్వాత 6th 7th అంతా నాది వికారాబాద్ హాస్టల్లో చదివాను. మళ్ళీ నేను కూడా గవర్నమెంట్ హాస్టల్ ఎంట్రన్స్ రాస్తే గవర్నమెంట్ హాస్టల్లో సీట్ వచ్చింది. ఓకే. లేడీ గర్ల్స్ హాస్టల్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్. అది ఎంతవరకు చదివి మీకు ఆ జాబ్ వచ్చింది అంటారు? ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యాక? ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ మార్చి 17th అయిపోయినాయి మా ఎగ్జామ్స్. నోటిఫికేషన్ ఇది వేసారు, కండక్టర్ వేస్తే ఇంకా అప్పుడు మేము అప్లై చేస్తే సరే అప్లికబుల్కి కూడా నేను 6 months ఏజ్ తక్కువ ఉంది అప్పటికి. ఎంత ఏజ్? కానీ పోస్ట్ 17 years 6 months. చిన్న అమ్మాయి. అయితే ఇంకా అప్పటికి పోస్టులు మిగిలిపోయినాయి. వాళ్ళు వేసింది 500 పోస్టులు, అక్కడ సెలెక్ట్ అయింది 450 members. ఇంకా 50 పోస్టులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు పీరియడ్లో. ఓకే. మిగిలిపోయినాయి. సరే ఇంకా రన్ చేస్తే ఈ అమ్మాయి ట్రైనింగ్ అది ఇది అనే వరకల్లా ఏజ్ అయిపోతుంది కదా అని నాకు ఆ సీట్ అలాట్ చేసారు. అంటే నాకు అప్పుడు 451 వచ్చినాయి ఇంటర్లో మార్క్స్. 451 వచ్చినాయి. 500కి 451 మార్క్స్ వచ్చినాయి. గ్రేడ్ మంచిగా వచ్చింది కదా అని ఇంకా సారు సెలెక్ట్ చేశారు. అంటే మీకు పెళ్లి కాకముందే మీరు ఈ ఉద్యోగంలో ఉండిపోయారు. పెళ్లి ఎప్పుడైంది మీకు? నాది 2005లో అయింది. 2005లో. మరి ఎలా అనిపించిందండి? అంటే ఒక లేడీ కండక్టర్ ఇప్పుడు కాదు, ఆ కాలంలో ఫస్ట్ టైం చంద్రబాబు గారు సీఎం అయినప్పుడు ఆ కాలంలో చూసుకుంటే లేడీ కండక్టర్ అన్నప్పుడు ఒకలాంటి భయం ఉంటది. ఫస్ట్ మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు మీకు? అంటే ఇంకా మనకు వేరే అలవాట్లు ఏం లేవు. బస్సులో ఇట్లా పోవడం, ఏదో భయపడుతూ రావడం పోవడం, అది అలవాటు అయిపోయింది. భయం అనేది ఏం లేదు, జాలీగానే చేయడం. మ్యారేజ్ కానీ పిల్లలం కదా, చైల్డ్హుడ్ లాగా అంతే. అట్లా పోయినామా ఇట్లా వచ్చినామా అంతే. అప్పట్లో ఒప్పుకున్నారా ఒక లేడీ కండక్టర్ అంటే? ఒప్పుకున్నారు. అంటే మన బిహేవియర్ చూసి వాళ్ళు అంతే ఒప్పుకున్నారు. ఖచ్చితంగా చేసుకుంటాం అంటే మా డాడీ వాళ్ళు ఏమి ఇవ్వమన్నారు. మా ఆయన ప్రైవేట్ డ్రైవర్. ప్రైవేట్ అంటే బిజినెస్ చేస్తాడు, డ్రైవింగ్ చేస్తాడు, టైం వేస్ట్ చేయడు అతను. సరే నేనేమన్నాను, నేనే ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. డ్రైవర్ కంటే పిచ్చి అలవాట్లు ఉంటాయి నాన్న, నేను చేస్తున్నా కదా, వాళ్ళకి ఏదేదో అలవాట్లు ఉంటాయి, వద్దు అని చెప్పిన. సరే మా డాడీ అన్నాడు, ఇవ్వను బాబు అంటే, మాకు ఈ అమ్మాయి కావాలంటే కావాలని ఇక వాళ్ళు మీడియేటర్ ఉంటారు కదా, ఆ మీడియేటర్తో ఎక్కువ ఫోర్స్ చేసి, సరే వాళ్ళ ఫ్యామిలీ కూడా పెద్ద ఫ్యామిలీ, మా అత్తమ్మ వాళ్ళది. మా అత్తమ్మకు 8 members పిల్లల. మీరు ఎన్నో? 8th person నేను. అటు పుట్టింట్లో లాస్ట్ అమ్మాయి, మెట్టింట్లో లాస్ట్ కోడలు. ఓకే. 5 మంది బావలు, 2 ఆడపడుచులు. ఎలా అనిపిస్తుంది అండి అంత పెద్ద ఫ్యామిలీలో? సూపర్ ఉంటది. సూపర్ ఉంటదా? చాలా బాగా చూసుకుంటారు నన్ను. మాది మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 20 years అవుతుంది కదా.
కానీ ఎలాంటి ఒడిదొడుగులు లేవు. ఇట్లా ఇప్పుడు అందరు కలిసే ఉంటారా మీరు? అంటే మేము ఉండడం ఏంటంటే ఇక్కడ సిటీలో ఉంటాం. జాబు మోయినాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి మా అత్తమ్మ వాళ్ళది మోయినాబాద్ దగ్గర సురంగల్ విలేజ్, చిలుకూరు బాలాజీ నియర్ సురంగల్ విలేజ్. అయితే మా అత్తమ్మ వాళ్ళు ఏం చేసారు, నేను డైలీ అప్ అండ్ డౌన్ చేస్తుంటే 1.5 hour 2 hours అవుతుంది జర్నీ. మా పెద్ద బావ గారు ఉండి, వద్దు పాప బాగా స్ట్రెయిన్ అయిపోతుంది, అక్కడనే ఉండి రెంట్కి తీసుకొని ఉండండి అన్నారు. సో ఇక మనం ఫైనాన్షియల్గా ఎదిగి మంచిగా మా డాడీ బాగా సపోర్ట్ చేసిరు. ఇక ఫ్లాట్లు కొనుక్కొని అవి కొనుక్కొని ఇక వెల్ సెటిల్డ్ ఇక్కడే ఉండిపోయినాం. ఇక మీకు అంటే లేడీ కండక్టర్గా మీరు ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 24 క్రాస్ అయ్యి 25th ఇయర్ ఇది, 25th రన్నింగ్. సో అంటే అప్పట్లో మీరే చాలా తక్కువ మంది ఉంటారు, ఇప్పుడంటే కొంచెం రేర్ గా ఉండొచ్చు. కనిపించేది. ఎలా అనిపిస్తుంది మీకు ఫస్ట్ అప్పటికి ఇప్పటికి తేడా చాలా వేరియేషన్ ఉంది. అంటే అప్పుడైతే కండక్టర్ అంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చేది. ఇప్పుడు కండక్టర్ ఇంతే కదా, అందరు లేడీ కండక్టర్లు వస్తారు. అంటే అందరు నాలాగా మీలాగా ఉండరు కదండి, కొంతమంది వేరేలాగా ఉంటారు కాబట్టి ఇక వాళ్ళు ప్రాబ్లం అనిపించలేదా అండి? ఇట్లా ప్యాసింజర్స్ తో, అంటే మగవాళ్ళు ఎక్కుతారు, రకరకాల మనుషులు ఎక్కుతూ ఉంటారు కదా, ఎలాంటి ప్రాబ్లం ఏం అనిపించలేదా మీకు ఇన్ని ఇయర్స్? ఇప్పుడు చూడండి, మనం ఇంట్లో అయినా మంచిగా ఉంటే గొడవలు రావు, ఏ గొడవలు రావు. ఇప్పుడు మా మ్యారేజ్ అయ్యి 19 years అయిపోయి 20 years June 1st కానీ ఏ గొడవలు లేవు మా సార్కి నాకి. అసలు ఇప్పటి వరకు అలిగింది లేదు. ఎవరి మీద? మా సార్ మీద. ఆయన మా మీద అలిగింది లేదు. పబ్లిక్ లో కూడా అంతే. అంటే మనం మంచిగా ఉంటే ఎక్కడైనా మంచిగా ఉంటాం కదా, అట్లా. ఎలా అనిపిస్తుంది మీకు ఈ లైఫ్, ఈ కండక్టర్ జర్నీ? అంటే ముఖ్యంగా మామూలుగా కామన్ గా చూసుకుంటే చిల్లర దగ్గర వస్తాయి గొడవలు. అవును. అలా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడన్నా చూసారా? ఏ చిల్లర ఇవ్వలేదు అని? అలా ఏం కాదు, ఇస్తారు వాళ్ళు. నేనే అడుగుతాను మంచిగా, నానా ఉన్నదా చేంజ్, పాప ఉన్నదా బేటా. వాళ్ళే మన వే ఆఫ్ టాకింగ్ చూసి వాళ్ళు మనం పడే టెన్షన్ చూసి ఆంటీ నేనే ఇస్తానని పిల్లలు వెతికి ఇస్తా ఉంటారు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. కానీ చిల్లరకి గొడవలు బాగా అవుతాయి కదా? అవుతాయి, ఇవ్వకపోతే అవుతాయి కదా, మనం ఇస్తాం కదా. ఎలాగా మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు అట్లా? అంటే ఎప్పుడు రెడీగా మీ దగ్గర అంటూ ఉండాలి కదా. మేము తెచ్చుకుంటాం కదా, ప్యాకెట్ మనీ తెచ్చుకోవాలి కదా. అది కూడా మీరే క్యారీ చేస్తారు? చేసుకోవాలి కదా. రోజుకి ఎంత? రోజుకు 1500 తెచ్చుకుంటాను నేను. తెచ్చుకొని ఇంకా అట్లా డిస్ట్రిబ్యూట్ చేసి మళ్ళీ రేపటి కోసం మళ్ళీ క్యారింగ్ చేసుకుంటాను. 1500 నెల మొత్తం తిప్పుతూ ఉంటారు అంతే. ఇంకా అవి నా దగ్గరే, అది క్యాష్ బ్యాగ్ మనీ, అది నా మనీ కాదు, క్యాష్ బ్యాగ్ మా దగ్గర ఉంటది కదా క్యాష్ బ్యాగ్, దాంట్లో మనీ. ఎలా అండి జనాలు ఎక్కువ ఉన్నప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడు టికెట్లు తీసుకోవడం చాలా కష్టం, దయనీయంగా ఉంటది, చెప్పరాది కాదు, స్ట్రగుల్ ఎక్కువ ఉంటది. అంటే ఫాస్ట్గా ఇవ్వాలి. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, ఒక పాస్ ఇద్దరు ముగ్గురు కూడా చూపిస్తారు. చూపిస్తారు మేడం, ఇట్లా బ్యాక్ నుంచి వాడు ఒకటి లెఫ్ట్ హ్యాండ్ తో చూపిస్తాడు, అదే పాస్ తీసుకొని రైట్ హ్యాండ్ తో ఒకటి చూపిస్తాడు. ఆ టెక్నిక్ మనకు తెలియాలా, అలా కూడా చూడాలి. అంటే మనము ప్యాసింజర్ అని అబ్జర్వేషన్ చేస్తుండాలి, వన్ ఫేస్ రీడింగ్ అర్థం అయిపోతుంది మనకు. అర్థం అవుతుందా ఎవరు దొంగ? సైకాలజికల్, ఇప్పుడు సైకాలజీ డాక్టర్ ఉంటారు, వాళ్ళకి అర్థమైపోతుంది మనం చూడగానే, అరే వీళ్ళు డల్లా, మెంటలీగా డిజార్డరా ఏదో అనేది. మనకు కూడా అట్లాగే అర్థమవుతుంది. 25 years కదా మేడం. పాప 25 years ఎక్స్పీరియన్స్ లో ఎవరు ఏ చేతి నుంచి వెనక్కిపోతుందో ఇలాగే అర్థమైపోతుంది మనకు. డబ్బులు ఎవరు ఇచ్చి కూడా అబద్ధం ఆడిరు కూడా అర్థమైపోతుంది. అంటే ఎలాగా డబ్బులు ఇచ్చి అబద్ధం అంటే? అంటే ఇప్పుడు వాడు మనకు 50-100 ఇస్తాడు ప్యాసింజర్, ఒకరు ఎవరో, అందరూ 100 మందిలో ఎవరో ఒకరు 50 rupees ఇస్తాడు. తర్వాత ఏమంటాడు, నువ్వు ఎంత ఇచ్చినావు బాబు అని మనకు గుర్తుండి అడిగితే కూడా నేను 100 ఇచ్చాను, 500 ఇచ్చాను అట్లా అంటాడు. కాదు బాబు నా దగ్గర ఉన్నాయి ఇవి కదా, నువ్వు ఎట్లా ఇచ్చినావు అంటే ఉండొచ్చక్క అంటారు. అట్లా కూడా ఉంటుంది. ఇలా మీ చేతి నుంచి వేసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మనం అన్హెల్దీగా ఉంటాం, ఎప్పటికైతే కరెక్ట్గా ఉంటాం కదా. హెడ్ ఎక్ వచ్చో, ఏదో బాడీ పెయిన్స్ వచ్చో, ఏదో వచ్చి ఉంటుంది. అప్పుడు మనం కరెక్ట్గా చెయ్యలేం కదా. చెయ్యలేమంటే దాని కాన్సన్ట్రేషన్ చేయలేం మనం. ఆ క్లౌడ్లో ఉండొచ్చులే అని మనం ఇవ్వాలి. లాస్ట్ కౌంటింగ్ చేసుకునేటప్పుడు అరే అక్కడ పోయింది కదా, గానీ అంతే వదిలేయాలి దాన్ని. పోయిందాన్ని మళ్ళీ పట్టుకోలేం కదా మేడం. ఎన్ని గంటలండి మీ జర్నీ, మీ ఉద్యోగం అంటే డ్యూటీ? యాక్చువల్లీ 8 hours. 8 hours. ఎట్లా మార్నింగ్ ఎన్నింటి నుంచి స్టార్ట్ అవుతుంది? మామూలుగా 6కు స్టార్ట్ అయితే 1 o'clock డ్యూటీ అయిపోతుంది. అట్లా ఏ టైం అయినా కానీ 8 hours. 8 hours. అంటే ఎట్లాగా మీరు లంచ్ క్యారీ చేస్తారా? చేస్తాం, బస్సులోనే క్యారీ బాక్స్ తీసుకెళ్తాము.
ఇంకా బస్సులోనే చేస్తాం. బస్సులో కూర్చొని తింటారు. బస్సులో కూర్చొని డ్రైవర్ ఓ సైడ్ మనం ఓ సైడ్ కూర్చొని తింటాం. ఇంకా అన్న చెల్లెలలాగా అంతే కదా. ఒక్క దగ్గర చేస్తాం కదా మేము ఎప్పుడు. ఆ. ఇంకా అంతే. అంటే ఇప్పుడు ఒకే డ్రైవర్ పర్మనెంట్ నాకు. అదే అడుగుతున్నా. ఉమ్. ఒకే డ్రైవర్ నాకు ఒకే డ్రైవర్. అంటే ఎక్కడైనా ప్రతి కండక్టర్ కి అంతేనా? ఒకే డ్రైవర్, ఒకే కండక్టర్ ఇష్టం ఉంటుంది, డ్రైవర్ ఇష్టం ఉంటుంది. అది ఇప్పుడు మన బిహేవియర్ మీద, అరే ఈ కండక్టర్ వెనక చేస్తే నాకు సేఫ్ సైడ్ ఉంటుంది అని డ్రైవర్ అనుకుంటాడు. డ్రైవర్ వెనక చేస్తే ఈ డ్రైవర్ మంచి డ్రైవింగ్ చేస్తాడు, ర్యాష్ డ్రైవింగ్ చేయడు. నాకు డ్రైవింగ్ రోడ్ మీద రోడ్ సేఫ్టీ పాటిస్తాడు, ఈయన ఫాలో అవుతాడు కదా రోడ్ సేఫ్టీస్, సడన్ బ్రేక్స్ వేయకుండా, మన బాడీ టెన్షన్ కాకుండా ఈ డ్రైవర్తోనని అట్లా ఇష్టంగా తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఎన్నేళ్ల నుంచి అదే అంటే ఒక డ్రైవరు మీరు అనేది? 11 years. 11 years నుంచి. అది కండక్ట్ మీ మీ చాయిస్ చాయిస్ మీదనే ఉంటది. ఓకే. సో ఇప్పుడు ఎలా అంటే వర్షాకాలం ఆ టైంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగా ట్రాఫిక్ జామ్ అవుతుందండి, క్లౌడ్ ఎక్కువైపోతుంది బస్సులో, అది ఉంటది. అసలు వాళ్ళు బయట తడిచిపోయి వస్తారు, మనం టికెట్ అడిగేసరికి వాళ్ళకి చిరాకు వస్తుంది. అవును. సరే మనం టికెట్ అడగకుండా ఉండలేము కదా, నెక్స్ట్ స్టాప్ లో చెకింగ్ వస్తుంది, ఖచ్చితంగా అడగాలి. సరే ఇక మనం వాళ్ళు కోప్పడ్డప్పుడు మనం ఫ్రంట్కి వెళ్ళిపోయి మళ్ళీ కొంచెం తగ్గినాక మళ్ళీ వచ్చి ఏం సార్ టికెట్ చెప్పలేరు అంటే అప్పుడు వాళ్ళైనా కూల్గా చెప్తారు, అరే అవును కదా నేను తీసుకోవాలి. అబ్బా ఎంత ఓపిక ఉండాలి. అంత ఉండాలి మేడం, పేషెన్సీ ఉంటేనే కండక్టర్. కండక్టర్ అంటేనే ఈక్వల్ టు కలెక్టర్. అబ్బా అవును మేడం, సూపర్. కలెక్టర్ అంటే ఓన్లీ తను ఏం చేస్తాడు, సొసైటీలో తిరుగుతాడు. కండక్టర్ అంటే పబ్లిక్ లో మొత్తం కావాలి, మెల్ట్ అయిపోయి పబ్లిక్ లో మనం ఎట్లా మెల్ట్ చేస్తాం ఐస్ క్రీమ్ ను, అట్లా మనం అట్లా ఐస్ క్రీమ్ లాగా అయిపోతాం, మెల్ట్ అయిపోవాలి పబ్లిక్ లో. అలా అర్థం చేసుకోవాలి వాళ్ళు టికెట్ తీసుకున్నాడా లేదా, వీడు మనం చీట్ చేస్తుండా, లేదు ఇతను మోసపోతుండా. మేబీ మనం కూడా ఒక్కొక్కసారి మోసం చేస్తాం వాళ్ళను, మనకు తెలియకుండా. వాళ్ళు 2 notes ఇస్తారు, ఒక్కొక్కసారి 200 notes ఉంటాయి, ఇది 100 అని ఇస్తాడు. కళ్ళు కనిపించని వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు, మనం చూసుకోవాలి. అరే హ్యూమన్ మైండ్ మనకు, అరే మనం పెద్ద అయిన డబ్బులు మనకెందుకని మనం అప్పుడు చూసి డబ్బులు తీసుకొని, తాత ఇగో 200 ఉన్నాయంటే ఇక అప్పుడు అతను తీసుకొని, అయ్యో బిడ్డ నీ కడుపు చల్లగా ఉండి అంటాడు. పాప మనకు 100 ఇచ్చేసి చాలు కదా. అట్లా. ఇప్పుడు ఉచిత బస్సు కాబట్టి అమ్మో ఎలా ఉంది ఈ ఉచిత బస్సు? మహాలక్ష్మి మహాలక్ష్మి మహాలక్ష్మిలు ఫ్రీ, చాలా క్లౌడ్ ఉంది అసలు, బస్సులు కలకలలాడుతున్నాయి. గొడవలు అలాగే ఉంది కదా. తోరణాలు కడితే ఎట్లుంటే ఇల్లు, వాళ్ళు అట్లా ఉన్నారు. అంటే ఒకప్పుడు నీళ్ళ బిందెల దగ్గర ఆడవాళ్ళు బిందెలు కొట్టుకోవడం చూసినాం. అవును, ఇప్పుడు అదే బస్సులలో చూడడం కరెక్ట్ మేడం. జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు కదా. చిన్నదా అసలు రీజనే ఉండదు మేడం, అక్కడ రీజనే ఉండదు. వాళ్ళు బస్సు ట్రావెల్ చేసేదే 10 to 12 kilometers. ఓకే, వాళ్ళైతే స్టార్టింగ్ టు ఎండింగ్ రారు కదా, ఎవరో ఒకరు ఇద్దరు వస్తారు. సరే 2 kilometers కి 1 kilometer కి గొడవ పడతారు. 1 kilometer చూస్తా చూస్తా స్టాప్ వచ్చేస్తుంది, అది అయిపోతుంది కదా. అంత గొడవ చేసి అంత నోరు ఖరాబ్ చేసుకొని పిచ్చికి వెళ్ళిపోతారు. సరే కండక్టర్లో మనం ఇన్వాల్వ్ కావద్దని నేనైతే ఎప్పుడు ఇన్వాల్వ్ కాను. చూస్తూ ఉంటారా? నాకు ఆ నైజామే లేదు, ఎందుకంటే నాకు చెడ్డ మాటలు రావు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను, నాకు అంత ఇన్వాల్వ్మెంట్ ఉండదు. వాళ్ళు బ్యాక్ సైడ్ కొట్లాడితే ఫ్రంట్ వెళ్ళిపోతా, ఫ్రంట్ కొట్లాడితే బ్యాక్ వస్తా. నేను ఇప్పటి వరకు నా మీద ఎట్లాంటి కంప్లైంటే లేదు. సూపర్. కంప్లైంట్ కానీ, FIR రాయడం కానీ, పోలీస్ స్టేషన్ కానీ, డిపోలో ఛార్జ్ షీట్ అని ఉంటుంది ఒకటి మనకు పనిష్మెంట్ ఇవ్వడం, అది ఇప్పటి వరకు పెన్ను పెట్టింది లేదు. నా ఇంక్రిమెంట్ ఎట్లా వచ్చేవి అన్నీ అలాగే వస్తాయి. మామూలుగా కండక్టర్లు అంటే ఆల్మోస్ట్ ఇలాంటి ఫేస్ చేస్తూ చాలా ఫేస్ చేస్తారు మేడం. అంటే కండక్టర్లు టికెట్లు ఇవ్వకపోతే TTIలు పట్టుకుంటారు కదా, చెక్ చేస్తారు వాళ్ళు. చెక్ చేస్తే టికెట్ ఇవ్వకపోతే వాళ్ళకి ఛార్జ్ షీట్ ఇస్తారు, ఇంక్రిమెంట్లు రిమూవ్ అవుతాయి, సస్పెండ్ అవుతారు. నేను అదే డిపో, ట్రైనింగ్ అపాయింట్మెంట్ అదే డిపో, ఇప్పటి వరకు అదే డిపో, వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళలే. నా ముందర చాలా మంది పోయేసి వచ్చింది జూనియర్స్, వేరే డిపోకి వెళ్ళి సస్పెండ్ అయ్యి రిమూవ్ అయ్యి వాళ్ళు టికెట్ తీసుకోకుండా డబ్బులు వేసుకొని అట్లా ఉంటాయి కదా చిల్లర పనులు, అట్లా చేయడం. మనల్ని ఎన్నిసార్లు చెక్ చేసినా నా కరెక్ట్ డబ్బులు వాళ్ళు ఇచ్చే 150 రూపీస్ అట్లాగే ఉంటాయి. నా దగ్గర 1500 ప్యాకెట్ మనీ అట్లాగే ఉంటాయి. తగ్గితే 10 రూపాయలు తగ్గుతాయి కానీ ఎప్పుడు ఎక్సెస్ రావు. సో అయితే రోజుకి మీరు ఎన్ని గొడవలు చూస్తారు? ఇక్కడ నాకు తెలిసి మీరు టికెట్ ఇచ్చేది ఉంటుందా? ఉండదు. ఉంటది, 0 టికెట్ ఇవ్వాలి వాళ్ళకి. 0 టికెట్ ఇవ్వాలి, వాళ్ళ ఆధార్ కార్డు చూసి 0 టికెట్ ఇవ్వాలి. రోజుకి ఎన్ని గొడవలు చూస్తారు మీరు బస్సులు? రోజు జరుగుతుంది, చాలా అవుతాయి రోజు. అసలు అవి కౌంటింగ్ అన్కౌంటబుల్. ఒక్కొక్కసారి మనకు గుర్తొస్తే నవ్వొస్తుంది వాళ్ళ మాటలు, అసలు ఎందుకు పనికిరాదు కదా అది.
పిల్లలకు పనికిరాదు, మనకు పనికిరాదు, వాళ్ళ పిల్లలకు కూడా పనికిరాదు. అంతే కదా. చిన్నదానికి పిచ్చి పిచ్చిగా అరుచుకుంటారు. వాళ్ళు ఎలాగంటే ఆధార్ కార్డు వాళ్ళకి జెన్యున్ ఉంటాయా? ఉంటాయి. జెన్యున్ గా ఇప్పుడు మన ఆధార్ కార్డు ఉంటుంది కదండి, మెంబర్షిప్ ఉంటుంది మనకి. ఇప్పుడు మనకి ఎట్లా ఇండియన్ కి ఆధార్ కార్డు, అవును, అమెరికన్స్ కి పాస్పోర్ట్ వీసా, కాబట్టి గ్రీన్ కార్డు వాళ్ళకు, మనకేమో ఆధార్ కార్డు ఇప్పుడు వేరే ఊర్ల నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయి ఉంటారు, వాళ్ళకి ఆధార్ కార్డులు ఉంటది. ఆ ఊరు ఆధార్ కార్డు అంటే ఆంధ్ర అనుకుందాం, ఆంధ్ర, ఇది తెలంగాణ. అక్కడ ఆంధ్ర కార్డు ఇక్కడ చూపిస్తే నడవదు కదా. నడవది, బట్ వాళ్ళు అదే కార్డు మీద ఆంధ్ర చేయించుకుంటారు, తెలంగాణ చేయించుకుంటారు. సేమ్ నంబర్, ఇట్ ద సేమ్ నంబర్ ఉంటది. అక్కడ ఆంధ్ర అని ఉంటది, ఇక్కడ తెలంగాణ అని ఉంటది. చూస్తున్నాం మేము చాలా. అయితే మా కండక్టర్లు ఏం చేస్తారు, దాన్ని పర్టికులర్ గా చూసి దాంతో గొడవ పడడం, అది పడడం. డిఎం సార్లు వాళ్ళందరూ అంటారు, మీకెందుకయ్యా ప్యాసింజర్లతో గొడవ పడొద్దు, వాళ్ళే మనకు దేవుళ్ళు, వాళ్ళతో ఎందుకు గొడవ పడతారు అంటారు. ఇంక నేనైతే అట్లా అంత డెప్త్ గా ఇన్వాల్వ్ గాను. నీ దగ్గర ఆధార్ కార్డు ఉందా లేదా, జస్ట్ అంతే. అమ్మ ఆధార్ కార్డు ఉందా, ఉంది మ్యామ్, తీరా టికెట్ ఇచ్చేస్తా. విపరీతపు జనాలు అంట కదా, నిల్చోనికి కూడా స్థలం ఉండదంట. అసలు ఉండదు మేడం, కాళ్ళు వాచిపోతాయి. మీ పరిస్థితి అంతేనా? అంతే, కాళ్ళు ఇంత వాచిపోతాయి. నిల్చొని తొక్కి వాటర్ ఇట్లా వచ్చేస్తుంది. వాటరా కాళ్ళకు ఇట్లా, కాళ్ళకి ఇట్లా అంటే ఇట్లా నిండిపోతుంది, అంత లావు వాచిపోతాయి. అంటే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండేవి కదా మేడం లేడీస్ కి, వాష్రూమ్స్ అని. అదే ఆ వాష్రూమ్ అంటే ఎలా చేస్తారండి ఇప్పుడు, నాకు అర్థం కాదు. ఇంకేముంది, వీలైతే వెళ్తాం, లేదంటే అట్లాగే. అబ్బా, అంతే అండి. ఇంకా మన మామూలుగా మన ఆడవాళ్ళకి వచ్చే అన్ని అందుకనే వస్తాయి. అందుకనే లేడీ కండక్టర్లు తొందరగా సిక్ అవుతారు. చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కిడ్నీ ప్రాబ్లం అని, యూరినల్ ప్రాబ్లమ్స్ అని, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ అని, ఇవే వస్తూ ఉంటాయి. ఇక మీకు కూర్చొని కూడా ఉండదు, నిల్చొనే ఉండాలి. కాళ్ళ నొప్పులు రావా అండి ఇంటికి? వస్తాయండి. అబ్బా, మాత్రలు మింగాలి, కాళ్ళ నొప్పులు వస్తాయి. ఎప్పుడైనా అనిపించిందా, అబ్బా బాబు ఇది చాలు ఈ లైఫ్, ఎందుకు ఈ కండక్టర్ పోస్ట్ తీసుకున్నా అని ఎప్పుడన్నా అనిపించిందా? అనిపిస్తుంది, కానీ డిపెండబుల్స్ ఉంటారు కదా మన పైన, మనం చెయ్యాలి కదా, బాధ్యతలు కనిపిస్తూ ఉంటాయి కదా, వదలలేం. మంచి సాలరీ, ఎంతో కొంత సాలరీ. చేరినప్పుడు ఎంత మీ సాలరీ? 2100. ఇప్పుడు అడగచ్చా? ఇప్పుడు 75. 2100 నుంచి స్టార్ట్ చేసి 75,000 వరకు వచ్చి, అయినా 75,000 వచ్చినా అంత సాక్రిఫైస్ అనిపించేది. ఆ 2100 బాగా అనిపిస్తుంది. ఎందుకలా అంటే అప్పుడు చాలా అంత తక్కువ కదండి రేట్స్ అయినా అవైనా. ఇప్పుడు 75,000 వచ్చినా మనకు సాక్రిఫైస్ అయితే లేదు, ఏం సరిపోవట్లే. నిజమే. పిల్లల ఫీజులని అవని ఇవని. ఒక్క బాబునా? ఒక్క బాబు అండి. ఎలా ఉంటదండి మీ హస్బెండ్ సపోర్ట్? అంటే మీరు 10th క్లాస్ చదివిన తర్వాత కండక్టర్ పోస్ట్ తీసుకున్నారు, డబుల్ పీజీ చేశారు అని విన్నా. అవును. అదెలా? మా సార్ నాకు డిగ్రీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, సార్ డిగ్రీ చేస్తా అంటే సరే పదా అని డిగ్రీ చేయించారు ఉస్మానియాలో. డిగ్రీ తర్వాత డిగ్రీ అయిపోయింది కదా, 2 ఇయర్సే కదా, పీజీ చేస్తా అంటే సరే పీజీ ఎంఏ సోషాలజీ చేయించిండు. తర్వాత అరే మనకంటూ ఒక డబల్ ఉండాలి, పిల్లలకి యూజ్ అవుతుంది అంటే మళ్ళీ డబుల్ పీజీ చేయించారు. ఇప్పుడు పిహెచ్డి కూడా చేయిస్తా అంటున్నారు. ఇప్పుడు సీసెట్ లాస్ట్ ఇయర్ రాద్దాం అనుకున్నాను, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల రాయలేకపోయినా, డేట్ అయిపోయింది, అది నెక్స్ట్ ఇయర్ చేస్తా. కాదు, మీకు అంత ఇంట్రెస్టా? చదువు అంటే ఇంట్రెస్ట్. చదువుల తల్లి, ఓకే, ఇంట్రెస్ట్ సరే. అసలు అంత టైం ఎక్కడుందండి? ఉదయం నుంచి ఇక్కడే నిల్చొని ఇవి అవి విని మైండ్ కూడా కాన్సన్ట్రేట్ చేయలేము, కాళ్ళు నొప్పులు, ఎలాగ మళ్ళీ ఇంటి బాధ్యత ఇవన్నీ ఉంటాయి కదా. మనకు మనం చేసుకోవాలి, అట్లా టైం మనం యూటిలైజ్ చేసుకోవాలి, మన టైం చేసుకోవాలి. మన పిల్లలు, మన అత్త వాళ్ళు, మన ఆడపడుచులు, బావ వాళ్ళు, ఎవరు వచ్చినా ఎవరి టైం వాళ్ళకి ఇవ్వాలి, కానీ మనకంటూ మన టైం మనం మాది యూజ్ చేసుకోవాలి. గ్రూప్ 2 కోచింగ్ పంపించారు 10 months ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లో. 25,000 కట్టి 2016లో సెలెక్ట్ అయ్యాను, కానీ ఇంటర్వ్యూలో మిస్ అయిపోయాను. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు నన్ను, డిబేట్లో క్వశ్చన్ అడుగుతారు సార్ వాళ్ళు క్యాబిన్లో, మీ భర్త చనిపోయాడు అనుకో, అప్పుడు ఉద్యోగం ముఖ్యమా భర్త ముఖ్యమా అని అడిగారు వాళ్ళు. అయితే నేను విత్ ఇన్ సెకండ్ వేస్ట్ చేశా. నాకు భర్త కన్నా ముందు ఉద్యోగం ముఖ్యం కదా, సొసైటీకి సేవ చేయడానికి వచ్చినాం కదా. భర్త చనిపోయాడు ఆ రోజు, నువ్వు ఉద్యోగానికి వెళ్తావా భర్త చావు దగ్గరికి వెళ్తావా? అప్పుడు ఏం చెప్పాలి? ఒక 1 minute వేస్ట్ అయింది అక్కడ. ఇట్లా కొంచెం థింక్ చేసేసరికి 1 minute వేస్ట్ అయిందమ్మా అని రిజెక్ట్ చేశారు.
చెప్పిన ఆన్సర్ కరెక్ట్, మీరు కానీ- ఉద్యోగమే అని చెప్పినారు, ఉద్యోగమే అని చెప్పాను. టైం తీసుకున్నారు టైం కాబట్టి. తీసుకున్నందుకు మన సొసైటీలో టైం వేస్ట్ చేయొద్దు కదా. పాపా. గ్రూప్ 1 క్యాడర్ అంటే ఈక్వల్ టు కలెక్టర్, Yes. ఐఏఎస్ ఐపీఎస్లది. సో 1 మినిట్ కూడా వేస్ట్ చేయొద్దు మనం, సొసైటీకే యూజ్ చేయాలి ఆ 1 మినిట్ కూడా. ఆ ఒక్క నిమిషం లేట్ గా చెప్పినందుకు మీకు ఆ ఉద్యోగం రాలేదు. అరే, లేకపోతే 2016 టు ఇప్పుడు 2024 9 ఇయర్స్ అయిపోయేది. అనిపిస్తుందా? బాధ అనిపిస్తుంది. నాకే వింటుంటే ఎలాగో అనిపిస్తుంది. అంటే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు, ప్రతి నిమిషం విలువైంది అనేది అందుకే అది. అంటారు చూడండి. టైమ్ ఈజ్ గోల్డ్ అనేది అందుకే నిజంగా ఉంటుంది. టైం ఇస్ గోల్డ్. ఓకే, లైఫ్ లో హ్యాపీ మూమెంట్ అంటే ఏం చెప్తారు మీరు? మా వారితో మ్యారేజ్ అయినాకనే. బాధపడిన విషయం ఏముంది లైఫ్ లో? మా నాన్న చనిపోవడం. ఆడపిల్లకి నాన్న లేని లోటు తీరని లోటు. నాన్న అంటే నాకు ఒక ఫ్రెండ్. అందరి నాన్నలు వేరే, మా నాన్న వేరే. ఒక ఫ్రెండ్ లాగా ఉండేది, నాకు ట్రీట్ అయ్యేది. ప్రతిదీ ఎవ్రీవన్ నాకు ఏదైనా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ హ్యాపీ మూమెంట్ వచ్చినా నేను మా డాడీతో మొత్తం షేర్ చేసుకునేదాన్ని. తను చనిపోయినాక కొంచెం నేను లోన్లీగా అయిపోయినా. ఇంతమంది ఉన్నా లేనట్టు అయిపోయినా, ఎవరు లేను. ఎన్ని ఇయర్స్ అండి మీ నాన్న ఇదంతా చూసారే? ఏంటి మీరు కండక్టర్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్ చూశారు. మొన్న రీసెంట్గా రీసెంట్ గా 23లో చనిపోయారు. ఇప్పుడు 24 సెప్టెంబర్ 27కు 1 ఇయర్. అది ఎవరు తీర్చని బాధ కదా. బాధ. ఇందులో నాన్న ఒక ఫ్రెండ్ గా ఉన్నారు అంటే అది ఇంకా అమ్మ అసలు నాకు మ్యారేజ్ అయ్యే వరకు తలస్నానం చేసుకునేది తెలియదు, మా నాన్న చేయించేది. చాలా జుట్టు పొడుగుగా ఉంటుంది, మా నాన్న చేయించేది. ప్రతి ఆడపిల్లకి తండ్రితో ఎక్కువ కనెక్షన్ Attachment ఉంటుంది. అటాచ్మెంట్. పాపం ఫ్రెండ్ లాగా చూసుకున్నట్టే నేను ఉంటే ఆయనకు సర్వం, ఆయన ఉంటే కూడా నాకు అట్లాగే ఉండేది. ప్రతిదీ చెప్పేది, నేను ఆయనకు చెప్పేది, ఆయన నాకు చెప్పేది. పారాలసిస్ వచ్చి కొంచెం 5 ఇయర్స్ బెడ్ సిక్ అయినా డాడీ ఉన్నాడులే అనే ఫీలింగ్ ఉండేది నాకు. కానీ చనిపోయాక బాధ అయింది. అమ్మ బాగుంది. ఇంకా అమ్మ కూడా నాన్న చనిపోయాక తనకు బ్రెయిన్ స్ట్రోక్ లాగా పారాలసిస్ వచ్చింది ఆ షాక్లో. ఇప్పుడు అన్కాన్షియస్ లో ఉంది, మాట్లాడలేదు, అయ్యో ఏమీ లేదు అసలు. ఒక చిన్న పాపలాగా. మమ్మీ డాడీ చాలా బాగుండేది. ఎవరి దగ్గర ఉంటారు అమ్మ? అన్నయ్య. అన్నయ్య దగ్గర. ఒక్కడే అన్నయ్య కదా మాకు. ఓకే, అన్నయ్య చూసుకుంటాడు. సో ఎవరిని గుర్తుపట్టడం ఏముండదు? ఏముండదు, చిన్నపిల్లలాగా. బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చింది ఆమెకు నాన్న చనిపోయిన తర్వాత వెంటనే షాక్ లో. సో మీరు లైఫ్ లో నిజంగా డబుల్ పీజీ అంటే చిన్న విషయం కాదు. గ్రూప్ ఎగ్జామ్స్ కి వెళ్ళి కూడా ఒక్క నిమిషం లేట్ తో ఒక మంచి పోస్ట్ పోయింది కాబట్టి నిజంగా అది ఎక్కడో బాధ అవుతుంది, బాధ కదా. అంటే ఇంకా అందుకనే మనం పిహెచ్డి చేస్తే బాగుంటది కదా. అవును, ఒక స్పెషలైజేషన్. ఇప్పుడు మళ్ళీ డబుల్ పిహెచ్డి చేయాలి. సరే, సోషాలజీ మీద ఎంఏ సోషాలజీ చేసిన కదా, దాని మీద పిహెచ్డి చేద్దాం అనుకుంటున్నాను. అంత ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది మీకు అసలు? పాపోయ్, ఈ ఫస్ట్ టైం చెప్తుంటేనే నాకు ఇంక ఇంటికి వెళ్తే ఎప్పుడెప్పుడు పడుకుందామా అనిపిస్తుంది. మళ్ళీ మీకు చదువుకోవాలి అంటే ఇంటికి వెళ్ళినా కానీ కూడా మా వాళ్ళు అంత రిస్కీ ఉండదు. మా వారు కోఆపరేట్ చేస్తారు, మా బాబు కోఆపరేట్ చేస్తారు. మా అక్కలు, నాకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా మా 2 అక్కలు చూసుకుంటారు, బాగా చూసుకుంటారు. మా అత్త వాళ్ళు చూసుకుంటారు. అటు ఫుల్ సపోర్ట్ ఉంది, ఇటు ఫుల్ సపోర్ట్. అక్కలు 5 మంది నాకన్నా పెద్దవాళ్ళు, తోడికోడళ్ళు. వాళ్ళు సేమ్ మా అక్కల్లాగానే చూసుకుంటారు. మా తోడబుట్టిన అక్కలు కూడా మా లాగానే అట్లాగే చూసుకుంటారు. ఎంత అదృష్టవంతులు మీరు కదా. చాలా, అది అందరికి దక్కనిది, అందరికి దక్కదు. గాడ్ గిఫ్ట్ మీకు అంతే. ఇప్పుడు మీది 8 hours జర్నీ అన్నారు కదా, అంటే మీ డ్యూటీ టైం. అవును మేడం. కరెక్ట్ 8 hours పడుతుందా? అటు ఇటు ఏమైనా అయితే ఎన్ని గంటలు అవుతుంది? తక్కువ అయితే కాదు, ఎక్కువ అవుతుంది. 8 hours కన్నా 9 hours అవ్వచ్చు. మేబీ ఒక్కొక్కసారి 10-11 hours కూడా అవుతుంది. ఒక్కొక్కసారి ఒక రోజు అయితే బస్ ఫెయిల్ అయ్యి మార్నింగ్ 11కు ఫెయిల్ అయితే నైట్ 11 కూడా అయిపోయింది. రోడ్డు పైనే ఉన్నాం. మా వాళ్ళు వచ్చి టిఫిన్ ఇస్తే అప్పుడు తీసుకొని తిన్నాం. అట్లా కూడా అవుతుంది. మిషనరీ వర్క్ కదా మేడం, మోటార్ వర్క్. 11 గంటలు అవుతుంది అంటే 12 గంటలు. పొద్దున 11 అంటే రాత్రి 11 12 గంటలు. అబ్బా, చాలా కష్టమే అవుతుంది మేడం. ఇప్పుడు మీరు ఎలా ఉంటదండి ప్యాసింజర్ తో? మీకు మెమరీస్ ఎలా? ఫ్రెండ్లీగా ఉంటారు, ప్రతి ఒక్కరు ఫ్రెండ్లీగా ఉంటారు నాతోనైతే. మనం ఎందుకంటే చిల్డ్గా ఉంటాం మనం అందరితోని. చిల్డ్గా మంచిగా పిల్లలు మాట్లాడకపోతే స్మైలీ ఫేస్ తోని పిల్లలను పలకరిస్తాము. పిల్లలు ఇక వెయిట్ చేస్తారు. వేరే బస్సులు అయితే ఎక్కరు పిల్లలు. మా బస్సు రూట్లో ఉన్న ఎల్బీ నగర్ నుంచి మెహదీపట్నంకు ఎన్ని ఖాళీ బస్సులు పోయినా
మా బస్సే ఫుల్ క్లౌడ్. అయితే ఇంకొక ఏంటంటే ఆడ పిల్లలు, ఆంటీ మీరు కూర్చోండి, ఉమ్. రెగ్యులర్ వచ్చే వాళ్ళమే కదా, అబ్బా. సీట్ ఇస్తారు పిల్లలు ఉమ్. కూర్చోబెట్టి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు చిరు వ్యాపారులు ఉంటారు, పూలు తీసుకెళ్లే వాళ్ళు, మార్కెట్కి వెళ్ళేవారు, వాళ్ళ లగేజ్ వేరే వాళ్ళు వేసుకోరు పాపం. టైం పడుతుంది కదా వాళ్ళు తీసుకొని మెల్లగా బ్యాగ్ అట్లా. ఇక మనం జర సపోర్టింగ్ ఇస్తాం వాళ్ళకి, బ్యాగులు తీసుకోవడము. ఉమ్. పిల్లలను ఎక్కే వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే, చంటి పిల్లలు ఉంటే వాళ్ళు దిగేటప్పుడు వాళ్ళ మమ్మీ దిగేటప్పుడు పిల్లలను వాళ్ళకి ఇవ్వడము కొంచెం చెయ్యాలి కదా. ఉమ్. అట్లా వాళ్ళు ఇక మమ్మల్ని మా బస్సు చూస్తే ఎక్కుతారు, ఉమ్. ఈ మేడం దించుతుంది అని. సో ఎవరెవరు మీ బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటారండి? స్టూడెంట్స్ ఆ. ముఖ్యంగా, పెద్దవాళ్ళు, ఉమ్. ఎంప్లాయీస్, ఉమ్. రెగ్యులర్గా వచ్చే ఎంప్లాయీస్. ఉమ్. ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కదా, జూ పార్కు, అటు అగ్రికల్చర్ యూనివర్సిటీ, హైకోర్టులో చేసేవాళ్ళు, ఓకే. వాళ్ళంతా వస్తారు. ముసలోళ్ళు అయితే దిగగానే నీ కడుపు చల్లగా ఉండే బిడ్డ అంటారు. అంటే మీది బస్సు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? బస్సు డిపో వచ్చేసి ఎల్బీ నగర్. రాజేంద్ర నగర్ రాజేంద్ర. బస్సు డిపో. ఓకే. మెహదీపట్నం నుంచి ఎల్బీ నగర్ వెళ్తుంది. మెహదీపట్నం నుంచి ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ వెళ్తుంది, అట్లా 2 రౌండ్స్ వేస్తుంది. ఆహా. అంటే అక్కడక్కడేనా? మెహదీపట్నం వెళ్తుంది ఫస్ట్, ఆ. మెహదీపట్నం వెళ్ళి ఎల్బీ నగర్ వస్తుంది, ఆ. మళ్ళీ మెహదీపట్నం వస్తుంది, ఉమ్. ఎల్బీ నగర్ వస్తుంది, మెహదీపట్నం ఆహా. పోతుంది, ఆరాంఘర్ వస్తుంది, ఓకే. జడ్చర్ల వెళ్ళే రోడ్డు, ఆరాంఘర్ నుంచి మళ్ళీ మెహదీపట్నం వెళ్ళి ఇంకా డిపోకి వెళ్తాడు. టోటల్ 6 ట్రిప్స్. అంటే ఇప్పుడు అనుపారాని బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు జనాలు ఉంటారు. అందరూ. మా కదా? పిల్లలు చాలా పెద్ద ఫ్యామిలీ. అంతే, ఇంట్లో పర్సనల్ గా family. పెద్ద ఫ్యామిలీనే, ప్రొఫెషనల్ గా కూడా పెద్ద పెద్ద ఫ్యామిలీ. ప్రతి ఒక్కరు బంధుత్వం, అంతే. బంధాలు. సూపర్. తర్వాత అసలు మిమ్మల్ని సజ్జనార్ గారు ఎలా పిలిచి సన్మానం చేయిస్తారు కదా మీకు? అవును మేడం. ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు సజ్జనార్ గారు? అంటే బస్సులో నేను క్యాజువల్ గా డైలీ చేసినట్టు డ్యూటీ చేస్తున్నాను. అయితే ఒక పోయట్రీ ఎక్కారంట, మరి అతను మనకు తెలీదు. ఎక్కి మనం చేసే డ్యూటీ, మన బిహేవియర్ అంతా చూసి తను స్నాప్చాట్ లాగా ఫొటోస్ తీశారట నన్ను. ఫొటోస్ తీసి ట్విట్టర్లో పెట్టారు. ఆ ట్విట్టర్లో పెట్టే వరకు మాకు కూడా తెలియదు, మా డిఎం గారు చెప్పే వరకు. మేడం మీది ఫోటో వచ్చింది చూసుకున్నారా అంటే, నాది ఎందుకు వస్తుందని నేను షాక్ అయ్యాను. షాక్ అయితే అప్పటికి సార్ చెప్పారు, ఇట్లా మన ఎండి సార్కు ట్విట్టర్లో పెట్టిరు, ఎండి సార్ మళ్ళీ నీది ఎక్స్లో పోస్ట్ చేశారు అని అంటే, అరే అది అవునా సార్, థ్యాంక్ యూ సార్ అని చూశాను. తర్వాత నెక్స్ట్ విత్ ఇన్ సెకండ్లో ఎండి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఎండి గారి నుంచి ఫోన్ వచ్చి, మీకు నెక్స్ట్ డే మీకు సన్మానం ఉందమ్మా రండి అంటే, సరే అని హ్యాపీ అయినా. తర్వాత సెకండ్ కాల్ వచ్చి రాధా మేడం గారు వచ్చింది, అవునా? సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సెకండ్ కాల్ వచ్చి మీరు అనుపమ గారా అంటే, అవును మేడం అని చెప్పి సెకండ్ కాల్. సూపర్. నిజంగా అంటే ఎంత రెస్పెక్ట్ ఉంటుంది చూడండి. మనం చేసే వృత్తిలో మనం ఎంత న్యాయంగా ఉంటే, నీతి నిజాయితీగా పని చేస్తే అది దేవుడు మనల్ని చూసి ఏదో వెతుక్కుంటూ ఒక వస్తుంది. వెతుక్కుంటూ చూడండి. సజ్జనార్ గారు మీకు సన్మానం చేశారంటే అది చిన్న విషయం కాదు. అంతే. ఊహించారా ఎప్పుడన్నా లైఫ్ లో ఇలాంటిది ఒక రోజు వస్తుంది, నేను ఒక మంచి ఈ రోజు నేను మంచి ఒక ఐడెంటిఫై వచ్చినట్టే మీకు? అవును, ఊహించలేదు మేడం. అంటే పబ్లిక్ లో తెలుసు, కాకపోతే మన పెద్దవాళ్ళు గుర్తిస్తారు మనల్ని అనేది. ఇలాంటి సర్టిఫికెట్లు అలాంటివి చాలా వచ్చినాయి. గుడ్ కండక్టర్ అని అవార్డ్స్ చాలా ఇచ్చిర్రు. అంటే డిపో లెవెల్కే ఇచ్చారు అప్పుడు. కాకపోతే మనకు సొసైటీలో హాయ్ బాయ్ మేడం కడికే ఉండే, కానీ మనకి ఇట్లా సర్టిఫై చేసేంత వరకు రాలేదు. నిజమే. అట్లా నిజంగా అంటే నేను కూడా సాటి ఆడదానిగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా అనుపరాని గారు మీ గురించి విని. డబుల్ పీజీ అంటే చిన్న విషయం కాదు, ఇప్పుడు పిహెచ్డి చేయాలనుకుంటున్నారంటే చిన్న విషయం కాదు. ఎంతో మంది ప్యాసింజర్స్తో మీకున్న అనుబంధం వింటూ ఉంటే నిజంగా ప్రతి ఒక్క బస్సులో ఇలాంటి కండక్టర్ కావాలని కోరుకుంటారు. ప్రతిరోజు అదే అంటారు, మీలాగా ఎవ్వరు ఉండరు మా అంటారు. సూపర్ కదా. ఈ రోజు కూడా ఒక 50 మందికి ఎక్కువనే ఉండరు. రోజుకి మినిమం ఒక 50 మంది అంటారు రోజుకి. అంటే ఇంకా మా డిఎం గారికి కూడా ఫోన్లు చేస్తూ ఉంటారు, పలానా బస్ నంబర్ కండక్టరు చాలా బాగా మాట్లాడుతుంది అని. మా సార్ అంటారు, అవును ఓకే మాకు తెలుసు ఆమె మా కండక్టరే అని అప్రిషియేట్ చేస్తారు. గేట్ మీటింగ్ పెడతారు. ఇక అప్పుడే ఈరోజు మీటింగ్ అనుపమ ఫోన్ వచ్చింది, మీరు కూడా అట్లా చేయండి, మీరు కూడా అట్లా ఎదగండి. కొలీగ్స్ ఎంత ఎదిగినా మంచిగా ఒదిగి ఉన్నారు కదా. 24 ఏళ్ళ సీనియారిటీ ఉన్నా కూడా ఎక్కడ మీరు ఆ గర్వం కానీ ఏం చూపించలేదు. సజ్జనార్ గారి నుంచి సన్మానం వచ్చినా, మంచి మంచి ఛానల్స్ వాళ్ళు మీ దగ్గర తీసుకున్నా, అదే మిమ్మల్ని ఈ రోజు ఈ ప్లేస్ లో కూర్చోబెట్టింది. సో మీ ఫస్ట్ శాలరీ 2100 రూపాయలు. 2100 రూపాయలు.
ఏం చేశారు ఫస్ట్ అంటే మీకు పెళ్లి కూడా అనాథ పిల్లలకి ఇచ్చాను నేను. సూపర్. అంటే మా మమ్మీ వాళ్ళది వ్యవసాయ కుటుంబం. హ్మ్. మనకి ఏం తక్కువ లేదు. కాకపోతే మనం ఇంత కష్టపడి చదువుకున్నాము. మనకు ఆ పిల్లల బ్లెస్సింగ్స్ ఉండాలి గదా! అనాథ పిల్లలంటే మమ్మీ, డ్యాడీ లేని పిల్లలు. ఇయ్యాలి ఆ పిల్లలకు. టోటల్ సాలరీ ఇచ్చేసా. అందుకే ఈరోజు భగవంతుడి దీవెనలన్నీ మీకే ఉన్నాయి. అంతే మేడం. అనుపారాణి గారి రిసీవింగ్ చాలా బాగుంటుంది కదా. అవును. నాకు ఇంకా ఇప్పటికి ఒక సందేహం ఉంటూనే ఉంటుంది. ఈ ఉచిత బస్సు వాళ్ళని మీరు ఎలా ఆ ప్రయాణికులతో మీరు ఎలా ఉంటున్నారు? ఇదంతా ఒకెత్తైతే ఇక్కడ ఉంటుంది. వీళ్ళతో మీ రిసీవింగ్ ఎలా? అక్కడ ట్విస్టే బావుంటది. వాళ్ళు పక్క బస్సులో సీట్ దొరకకనో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదో వచ్చేసి వస్తారు. ఓకే. గొడవ పడుతూ ర్యాష్‌గా వస్తారు. డ్రైవర్‌ని ఏదో అంటారు. మమ్మల్ని ఏదో అనడానికొస్తే ఏమైందిరా మహారాణి? గృహలక్ష్మిలురా మీరు. అన్నీ ఫ్రీ మీకు. నువ్వు కాదా మహారాణి అంటే, నేను మీకు మహారాణిని కాదురా, మీరే నాకు మహారాణులు. ఇక వాళ్ళు ఎంత పగలబడి నవ్వుతారు మేడం. ఉన్న కోపం అంతా పోతుంది, తగ్గిపోతుంది. అసలు సీట్ అడగరు కదా. అసలు ఎంతసేపు నన్ను కదిలిస్తానే ఉంటారు. ఎక్కడ పోయినావు మేడం, ఎక్కడ పోయినావు మేడం, ఎక్కడ పోయినావు మేడం. నేను వెనక్కి వెళ్తే నా వెనకాలనే వస్తారు. సీటు అడుక్కోరు, అప్పుడు సీటు కోసం వెతుక్కోరు. కండక్టర్తో మీటింగ్ పెట్టాలని ఉంటది వాళ్ళకు. అంటే అనుపారాణి గారిలో ఎంత పవర్ ఉందంటే గొడవలు పడే చోట ఆపి ఆగిపోవాలి, డైవర్ట్ చేస్తున్నారు. సూపర్. ఏం సంపాదిస్తారా ఊరికే గొడవలు పడి? ఎందుకు గొడవ పడతావురా? సీటు, నా సీట్ ఇస్తారండి అంటే, నీకేడో సీట్ ఉందన్న అవుతారు వాళ్ళు. మాకు సీట్ ఉండదు కదా. మరి నిజంగా కాసేపు ఎక్కి దిగే వాళ్ళకి సీట్ లేదంటేనే అంత గొడవ పడుతుంటారు. మీరు ఎక్కినప్పటి నుంచి దిగి 9 గంటలు నిల్చొని ప్రయాణం చేయాలి అంటే ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. కానీ తగ్గరు. కండక్టర్ కూడా అలాగే ఉంటది వాళ్ళతో. కొందరు మనం సామధాన భేదం అన్నట్టు జనాలతో మెదులుకుంటే అవన్నీ ఉండవు మేడం. అంతే కదా, నిజమే. ఎవరితోనైనా వినంది, మన నోటి మాటకు వినంది ఏది ఉండదు. నిజం. రాయి అయినా కరుగుతుంది. కరెక్ట్. ఇంత మంచిగా అర్థం చేసుకుంటారు కాబట్టి అనుపారాణి గారు 24 ఏళ్ళు, ఇది 25వ సంవత్సరం అంటే చిన్న విషయం కాదు. అందుకే మళ్ళా చెప్తాం, మీకు సన్మానాలు అందుకే జరుగుతున్నాయి. అనుపారాణి గారు, మీరు అంటే నేను ఇది మీ ఉన్న 24 ఏళ్ళ అనుభవంలోనే ఇది అడుగుతూ ఉన్నా. మనం ముందు మాట్లాడుకున్నట్టు ఉచిత బస్సులో రకరకాల మంది ఎక్కుతూనే ఉంటారు. ముఖ్యంగా అండి మీరు ఏమన్నా అనుకోండి, అంటే ఆడవాళ్ళు ఎలా ఉన్నారంటే ఇంట్లో పనులు ఆపుకొని కూడా ఈ బస్సులు ఎక్కే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు అట్లా ఎంతో రకరకాల మంది ప్యాసింజర్స్ ని చూసింటారు కదా. మీకు వింతగా అరే వీటికి కూడా బస్సు ఎక్కుతారా అన్నవి ఏవో ఒకటి ఉంటాయి, ఉండకుండా ఏవి ఉండవు. అలాంటివి ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? అంటే ఒక్కటి ఉంది మేడం చెప్పాలంటే. ఒక లేడీ ఏం చేసింది, ఎల్బీ నగర్ ఎక్కింది. నేను చేసేది యాక్చువల్గా 300 ఏళ్ళు. ఓకే. ఎల్బీ నగర్ ఎక్కి మేదీపట్నం టికెట్ తీసుకుంది. సరే మేదీపట్నం వచ్చింది కదా, మేము అక్కడ ఆల్ట్ అవుతాము, కొంచెం ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తాం. ఆ 5 మినిట్స్లో విత్ ఇన్ 5 మినిట్స్లో కనకంబరాల పూలు తెచ్చుకుంది ఒక మూర. తెచ్చుకొని కూర్చుంది. అమ్మ మళ్ళీ టికెట్ ఇవ్వమన్నది నన్ను. ఇప్పుడే ఇందాకనే వచ్చినావు కదా అమ్మ అంటే, అక్క ఎల్బీ నగర్లో అయితే 30 రూపీస్ ఒక మూర, మేదీపట్నంలో అయితే 20 రూపీసే అక్క. 20 రూపీస్ ఒక మూర తీసుకొని ఒక కప్పు టీ తాగేసి వస్తున్నా నేను. అట్లా కూడా టైం పాస్ చేస్తారు లేడీస్. ఎల్బీ నగర్ కి వచ్చింది కేవలం ఒక మూర పూల 10 రూపాయలు తగ్గుతాయి. ఒక చాయ్ మళ్ళీ 10 రూపాయల చాయ్ పోయిందిగా. అదే ఇంట్లో చాయ్ పెడితే ఇంట్లో అందరు తాగుతారుగా. ఎన్ని గంటలకి ఇది? మార్నింగ్ 6 o'clock. ఎన్ని పనులు ఉంటాయండి ఉదయం 6 గంటలకి? మనకు పలకరించే టైం ఉండదు ఇంట్లో ఎవరినన్నా. ఏకంగా బస్ ఎక్కి పూలు కొనుక్కొని చాయ్ తాగినారంటే ఎంత భయం ఉంది చూడండి. అసలు ఏం జరుగుతుంది? ప్రపంచం ఎటో పోతుంది. మీకేం అనిపించదా? అంటే నవ్వాలా ఏడవాలా తెలియదు మేడం అప్పుడు ఆ పొజిషన్లా. అంతే కదా. అదే కదా. అంతకు మించి మనం ఏం చేయలేము. చూడాలి, వినాలి, ఊరుకోవాలి. మనకు మనం నవ్వుకొని ఊరుకోవాలి అంతేగాని వాళ్ళ ముందు నవ్వుతే కూడా తంతరు పట్టుకొని నీదా బస్ అంటారు. తంతరు. కానీ మంచి బాగుంటది కదా, రోజు మీరు ఇట్లా రకరకాల మనుషులతో ఉంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ అంతే. ఎంటర్టైన్ చేసుకోవాలి అంతే. ఎంటర్టైన్ అనుకుంటేనే ఎంటర్టైన్, అంతే. రిస్కీ అనుకుంటే రిస్కీ. నిజంగా మనం ఏ పని చేసినా అది హ్యాపీగా నవ్వుతూ చేసుకుంటూ ఉంటే అది పెద్ద బాధ అనిపించదు. రకరకాల ప్యాసింజర్స్ ని చూసారండి అనుపారాణి గారు. సో మీ వల్ల మేము బాగా నవ్వుకున్నాం. ఓకే మేడం. సో అనుపారాణి గారు, నిజంగా
మీ పేరు కూడా చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంది. ఉమ్. మీ లైఫ్ స్టోరీ వింటే మాత్రం ప్రతి ఒక్కరు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి అన్నట్లు మీ లైఫ్ స్టోరీ కూడా ఉంది. మీరు నిజంగా మహిళలకి మీ ఇలాంటి వాళ్ళు చాలా ఆదర్శవంతులని చెప్పుకోవాలి. అవును మిమ్మల్ని మేడం. చూసి థ్యాంక్ యూ చాలా మేడం. నేర్చుకోవాలి. థ్యాంక్ యూ మేడం. మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. సో చూశారు కదండి అనుపారాణి గారి జర్నీ, లైఫ్ స్టోరీ. నిజంగా అంటే అది వినే కొద్దీ ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. అంత పవర్ఫుల్ ఉమెన్ అని చెప్పుకోవాలి. సో మరో వారం మరో మహాలక్ష్మితో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.